15 ఇయర్స్ బిలో వాళ్ళకు 10th కంప్లీట్ అయ్యి ఇంటర్ డిగ్రీ ఇంజనీరింగ్ వెళ్ళే స్టూడెంట్స్ ఇంత విచ్చలవిడిగా ఈ డ్రగ్స్ ఎందుకు దొరుకుతుంది, ఎట్లా దొరుకుతుంది? Well, this is the most sensitive area. ఈ కేటగిరీ ఇస్ ద మోస్ట్ డిస్టర్బింగ్ కేటగిరీ కూడా. ఎందుకంటే వీళ్ళే మన ఫ్యూచర్ ఇండియా. ఈ థర్డ్ కేటగిరీ అంటే స్టూడెంట్స్ అన్నప్పుడే ఓన్లీ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కాదు, దిస్ ఇంక్లూడ్ స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ అన్ఫార్చునేట్లీ. వీళ్ళకి మార్పు డ్రగ్స్ అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చాక్లెట్స్, ప్రోటీన్ బార్స్. కల రూట్ కాజ్ ఏమనిపిస్తుంది అని అంటే ఓవర్ డిజిటైజేషన్ అండ్ ఓవర్ యాక్సెస్ టు ద ఫ్రీ ఇంటర్నెట్. ఆన్లైన్ క్లాసెస్, వేరియస్ మీడియంస్ అన్నిటికీ అలవాటు పడి వాళ్ళు వేరియస్ యాప్స్ని, అప్లికేషన్స్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళకి అర్థమైపోయింది ఏ అప్లికేషన్లో అయితే ఎవరు మనల్ని ట్రేస్ చేయకుండా ఉండగలుగుతారు, మనం ఎక్కడ దొరకము. ఇవన్నీ ఒక ఇంటెలిజెంట్ రూట్లో ఎస్టాబ్లిష్ చేసుకొని అక్కడ నుంచి సోర్సెస్ ద్వారా తెప్పించుకోవడం స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ జనరేషన్ డిస్ట్రాయ్ చేసే ఒక భూతం జరుగుతుంది. ఇది ప్రీ ప్లాన్ గా వేరే కంట్రీస్ ఏమన్నా ఇట్లా డిస్ట్రాయ్ చేయడానికి మనం నెక్స్ట్ జనరేషన్ డిస్ట్రాయ్ ప్లాన్ కంప్లీట్ రూట్ కాజ్ డిగ్ చేసి నిజంగా అంత దూరం వరకు ఉండొచ్చా అని అంటే ఉండొచ్చా అని కూడా చెప్పొచ్చు. 8th 9th క్లాస్ స్కూల్ గోయింగ్ కిడ్స్ వాళ్ళ స్కూల్ సడన్గా ఇన్స్పెక్షన్ చేస్తే వాళ్ళ బ్యాగ్లో కాండమ్స్ అండ్ డ్రగ్స్ దొరికాయి. ఈ స్కూల్స్ కాలేజెస్ విచ్ మీన్స్ 15 ఇయర్స్ బిలో వాళ్ళకు కూడా జస్ట్ అప్పుడే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని 10th కంప్లీట్ అయ్యి ఇంటర్ డిగ్రీ ఇంజనీరింగ్ వెళ్ళే స్టూడెంట్స్ ఇంత విచ్చలవిడిగా ఈ డ్రగ్స్ ఎందుకు దొరుకుతుంది, ఎట్లా దొరుకుతుంది? వెల్, దిస్ ఇస్ ద మోస్ట్ సెన్సిటివ్ ఏరియా. ఈ కేటగిరీ ఇస్ ద మోస్ట్ డిస్టర్బింగ్ కేటగిరీ కూడా. ఎందుకంటే వీళ్ళే మన ఫ్యూచర్ ఇండియా, ద నెక్స్ట్ జనరేషన్ హూ హ్యాస్ టు బిల్డ్ ఇండియా. అన్ఫార్చునేట్లీ ఈ థర్డ్ కేటగిరీ అంటే స్టూడెంట్స్ అన్నప్పుడే ఓన్లీ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కాదు, దిస్ ఇంక్లూడ్ స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ అన్ఫార్చునేట్లీ. వీళ్ళకి మార్పు డ్రగ్స్ దొరుకుతున్నాయి. మార్పు డ్రగ్స్ అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చాక్లెట్స్, ప్రోటీన్ బార్స్. డ్రగ్స్ ఈ విధంగా కూడా కన్సెప్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి హ్యాబిచుయేట్ చేయడానికి కుడ్ బి ఫర్ 2 reasons. నెంబర్ 1 ఫర్ సేల్, నెంబర్ 2 వాళ్ళకి హ్యాబిచుయేట్ చేసి హై ప్రీమియంకి తర్వాత వాళ్ళని అలవాటు చేయడానికి. ఈ 2 రీజన్స్ ఏ రీజన్స్ వల్లనే ఉండొచ్చు. వీళ్ళకి ఆ యాక్సెస్ని క్రియేట్ చేస్తున్నారు ఈ సప్లయర్స్ అనేది. అండ్ అన్ఫార్చునేట్లీ నాకు దీనికి గల రూట్ కాజ్ ఏమనిపిస్తుంది అని అంటే ఓవర్ డిజిటైజేషన్ అండ్ ఓవర్ యాక్సెస్ టు ద ఫ్రీ ఇంటర్నెట్. దీనివల్ల స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఈ కోవిడ్ అనే ఒక అన్ఫార్చునేట్ థింగ్ వల్ల ఏదైతే సిస్టమ్స్కి బాగా అలవాటు పడిపోయారో, డిజిటైజేషన్కి బాగా బెండ్ అయిపోయారో, ఆన్లైన్ క్లాసెస్, వేరియస్ మీడియంస్కి అన్నిటికీ అలవాటు పడి వాళ్ళు వేరియస్ యాప్స్ని, అప్లికేషన్స్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళకి అర్థమైపోయింది ఏ అప్లికేషన్లో అయితే ఎవరు మనల్ని ట్రేస్ చేయకుండా ఉండగలుగుతారు, మనం ఎక్కడ దొరకము. ఇవన్నీ ఒక ఇంటెలిజెంట్ రూట్లో ఎస్టాబ్లిష్ చేసుకొని అక్కడ నుంచి సోర్సెస్ ద్వారా తెప్పించుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. సప్లయర్స్ కూడా సోర్సెస్ని క్రియేట్ చేస్తున్నారు. క్రియేట్ చేసి స్టూడెంట్స్కి దాన్ని అలవాటు చేసి ఒక నెక్స్ట్ జనరేషన్ డిస్ట్రాయ్ చేసే ఒక భూతం జరుగుతుంది. ఇది ప్రీ ప్లాన్ గా వేరే కంట్రీస్ ఏమన్నా ఇట్లా డిస్ట్రాయ్ చేయడానికి మనం నెక్స్ట్ జనరేషన్ డిస్ట్రాయ్ ప్లాన్ కంప్లీట్ రూట్ కాజ్ డిగ్ చేసి నిజంగా అంత దూరం వరకు ఉండొచ్చా అని అంటే ఉండొచ్చా అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వెన్ యూ కెన్ డిస్ట్రాయ్ ద యంగ్ జనరేషన్, ద కంట్రీ ఎకనామీ విల్ బి డైరెక్ట్లీ ఎఫెక్టెడ్. అది ఇక పెద్ద కాజ్. బట్ గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే ఇది అక్కడికి ఆగట్లేదు. ఈ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఆఫ్ యూజింగ్ ద ఇంటర్నెట్. సార్, మీరు ఇప్పుడు ఈ డిజిటైజేషన్ వల్ల మనకి ప్రాబ్లం స్టార్ట్ అయింది అనే ఒక అదర్ కాయిన్ ఆఫ్ ద కాజ్ ని మీరు ఎలివేట్ చేస్తారు. బట్ సేమ్ అదే డిజిటైజేషన్ వల్ల మన కంట్రీలో యూనికార్న్స్ కంపెనీస్ నిలబడ్డాయి. కొన్ని వేల కోట్ల ఎకానమీ బిల్డ్ అయింది. సో మనం అదే కాజ్ అని చెప్పలేము కదా ఎగ్జాక్ట్ గా. నేను డిజిటైజేషన్ కి అగెన్స్ట్ కాదు, ఐ ప్యూర్లీ ఎంకరేజ్ ద టెక్నాలజీ, యాక్సెప్ట్ అండ్ వెల్కమ్ ఇట్. దట్ అదర్ సైడ్ ఆఫ్ ద డిజిటైజేషన్ ఆర్ ఓవర్ డిజిటైజేషన్ ఆర్ ద ఫ్రీ యాక్సెస్ ఆఫ్ ఓవర్ స్పీడ్ ఇంటర్నెట్ మోర్ దాన్ రిక్వైర్డ్, అవసరం ఉన్న దానికంటే ఎక్కువ ఇంటర్నెట్ అనేది యాక్సెస్ క్రియేట్ చేయడం వల్ల డీవియేషన్స్ అనేది క్రియేట్ అవుతున్నాయి. లైక్ ఎవ్రీ కాయిన్ హ్యాస్ 2 sides, గుడ్ అండ్ బ్యాడ్. ఇంటర్నెట్ ని కూడా గుడ్ యూజ్ చేసుకున్న వాళ్ళు మీరు అన్నట్టు స్టార్ట్అప్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, ఇండియాకి మంచి పేరు తీసుకొస్తున్నారు, దే ఆర్ బిల్డింగ్ ద ఎకనామీ, నో డౌట్ అబౌట్ ఇట్, అవి ఉండాల్సిందే. బట్ ఆన్ ద అదర్ సైడ్ ఈ
ఈ బ్యాడ్ యాంగిల్ ఏదైతే ఉందో అది డిస్ట్రక్షన్ సైడ్ వెళ్ళిపోతుంది, డీవియేషన్ సైడ్ వెళ్ళిపోతుంది. దాన్ని కంట్రోల్ చేసే మెకానిజమ్స్ కూడా ఎస్టాబ్లిష్ అవ్వాలనేది నా ఒపీనియన్. Right. ఇట్ కుడ్ బి గవర్నమెంట్, ఇట్ కుడ్ బి పేరెంట్, ఇట్ కుడ్ బి టీచర్, ఎవరైనా ఉండొచ్చు. బట్ ఈ డిస్ట్రక్షన్ ని మనం ఏదో ఒక విధంగా కంట్రోల్ చేయాలి. ఎందుకు అనంటే ఈ మల్టిపుల్ యాప్స్ ద్వారా ఈ సోర్సెస్ అన్ని క్రియేట్ చేసుకున్న వాళ్ళు దీనివల్ల మల్టిపుల్ రిపర్కేషన్స్ ఫేస్ చేస్తున్నారు. ఇది డ్రగ్స్ దగ్గర మాత్రమే ఆగిపోతుందని మీరు అనుకుంటే తప్పు. వాడు అడిక్ట్ అవుతాడు, దాని తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ అయిన ఈ సిస్టమ్ ఫస్ట్ డ్రగ్స్, దాని తర్వాత ఆ డ్రగ్స్ తీసుకున్నాక వాడి యాటిట్యూడ్, ఓవర్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ మారిపోతాయి. దాని నెక్స్ట్ లెవెల్లో జరుగుతున్న ఇంకొక పెద్ద డిస్ట్రక్షన్ ఏంటంటే సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్. ట్రూ. దట్ టు ఆ 15-16 ఏజ్ ఉన్న గ్రూప్ లో ఇది ఈజీ యాక్సెస్ అవ్వడం వల్ల పీపుల్ హావ్ గాట్ అడిక్టెడ్ టు పార్న్. పోర్నోగ్రఫీకి హై స్పీడ్ ఆఫ్ ఇంటర్నెట్, which is good for many startups, but bad at the angle of this age group. And internet access ఇవ్వద్దనట్లే, బట్ ఐ థింక్ దేర్ షుడ్ బి లిమిట్. 30 Mbps 100 Mbps ఫ్రీగా వచ్చేస్తుంది. when they are getting addicted to these kind of unfortunate pornography, sexual exploitations అనేవి ఎంత హెవీగా జరిగిపోతున్నాయి అంటే మొన్న ఈ మధ్య ఒక మూవీ చూసాను నేను, నెట్ఫ్లిక్స్ లో మలయాళం డబ్డ్ మూవీ, ఆఫీసర్ ఆన్ డ్యూటీ. రైట్ 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 నేను కూడా చూసిన సినిమా చూస్తున్నంతసేపు నాకు ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఓ మై గాడ్, అసలు ఒక స్టూడెంట్ సూసైడ్ కి బ్యాక్ ఎండ్ లో వాళ్ళ ఫాదర్ పోలీస్ ఆఫీసర్ డిగ్ చేస్తూ వెళ్తే రీజన్ ఈజ్ వెరీ బిగ్. రీజన్ ఈజ్ వెరీ బిగ్. అది రియల్ గా కూడా జరుగుతుంది. అంటే ఫస్ట్ డ్రగ్స్ తీసుకొని వాడు ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయి వానికి వేరియస్ సోర్సెస్ లో ఇన్కమ్ మేబీ వాళ్ళ పేరెంట్స్ ఇస్తుండొచ్చు, ఆ మనీని వాడు ఇట్లా మిస్యూజ్ చేసుకొని దాని తర్వాత ఇంకొకరికి అలవాటు చేసి దాని తర్వాత ఫీమేల్ స్టూడెంట్స్ని ఎక్స్‌ప్లాయిట్ చేసి బయట ఎవడో దాని అడ్వాంటేజ్ తీసుకొని అది ఎక్స్‌ప్లాయిట్ చేసి దాని వీడియోస్ తీసేసి వాళ్ళనే బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ లీడింగ్ టు వెరీ బిగ్గర్ కాంప్లికేషన్స్. అవి మనము ఇమాజిన్ చేయలేము. బెంగళూరులో 8th 9th క్లాస్ స్కూల్ గోయింగ్ కిడ్స్ వాళ్ళ స్కూల్ సడన్ గా ఇన్స్పెక్షన్ చేస్తే వాళ్ళ బ్యాగ్ లో కాండమ్స్ అండ్ డ్రగ్స్ దొరికాయి. 8th and 9th క్లాస్ స్టూడెంట్స్. అంటే చూడండి అసలు సొసైటీ అండ్ ఆ ఏజ్ గ్రూప్ అనేది ఎంత ఫాస్ట్ గా దీనికి అడాప్ట్ అయిపోతుంది అనేది. ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఇది బయటకు వచ్చిన సిచ్యువేషన్, ఇలాంటి బయటికి రానివి ఎన్ని ఉన్నాయో. 8th and 9th క్లాస్ స్టూడెంట్స్ బ్యాగ్ లో కాండమ్స్ అండ్ డ్రగ్స్ ప్యాకెట్స్ దొరికాయి. విచ్ మీన్స్ వాళ్ళకి ఒక 8th and 9th అంటే వాడు 6th 7th లో ఉన్నప్పుడే పోర్నోగ్రఫీ వన్ బిల్స్ ఎస్ రైట్ ఆల్రెడీ చూసి ఇట్లాంటిది ఎక్స్పీరియన్స్ చెయ్యాలని చెప్పేసి ఇవన్నీ ప్లాన్ చేసుకోండి. 8th 9th అంటే మరి అది మీన్స్ 13 14 యా ఆ ఏజ్ గ్రూప్. వెరీ అన్ఫార్చునేట్. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా, విచ్ ఇస్ ఆల్సో రియల్ టైమ్ ఎగ్జాంపుల్. పూణేలో ఒక 17-year-old బాయ్ విచ్ వాజ్ ఆల్ అరౌండ్ ద న్యూస్, వార్షే కార్ వేసుకొని నైట్ 12 o'clock పబ్ నుంచి బయటకు వచ్చి ఫుల్ ఆల్కహాల్ కన్సంప్షన్ చేసుకొని 180-200 స్పీడ్లో సిటీ రోడ్ పైన నడుపుతుంటే సడన్గా కంట్రోల్ తప్పి ఫుట్ పాత్ మీద పడుకుని ఒక లేబర్ మీదకి వెళ్ళిపోయింది. చిన్నపిల్లలు, ఒక పెద్దమ్మ, వాళ్ళ మదర్, దే ఆర్ స్పాట్ డెడ్. వెరీ అన్ఫార్చునేట్.